కన్న తల్లిని తిడితే నో రెస్పాన్స్, అన్నను తిడితే నో రెస్పాన్స్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం అని పవన్ కళ్యాణ్ను సూటిగా ప్రశ్నించారు పేర్ని నాని. త్వరలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పవన్కు ఒక క్యారెక్టర్ కూడా ఇచ్చారు. జన సైనికులు యుద్ధం చేద్దాం అంటుంటే ఈయనేమో బాబు పల్లకి మోద్దాం అంటున్నారని సెటర్ వేశారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడారు. పత్తిత్తు కబుర్లు కాదు సార్, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాల గురించి మాట్లాడారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు? హాస్యాస్పదమా? అందులో హాస్యం ఏముంది సార్? చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటాకు వస్తే సినిమా పరిశ్రమ గురించి ఎన్ని తిట్టారు. ఎవరు తిట్టారు? జన సైన్యమా జన సైకులు ఏంటిది అది? జన సైకుల జన సైన్యమా వాళ్ళెవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు? జన సైకోలు కాదు సార్, జన సైనికులు. అప్పుడు మీ నోరేమైంది? నోరు తెరిచి ఏం మాట్లాడమంటారు? ఒక్క మాట రే ఎదవల్లారా మా అన్నయ్యరా తిట్టబాకండ్రా అని ఒక్క మాట మాట్లాడావా? తల్లిని తిట్టిన పార్టీకే ఇప్పుడు భజన చేస్తున్నాడు, అన్నను తిట్టిన వాళ్ళని ఏమంటాడు? కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అంది మాట వాస్తవమా కాదా? అంటే పవన్ కళ్యాణ్ శల్యుడా? ఎందుకలా అనిపిస్తోంది మీకు? యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా. శల్యుడు, శకుని లాంటి నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ అవతలి వైపు. మీ మీద కసితో రగిలిపోతూ రకరకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. జాగ్రత్త మరి.